ఎంతమంది క్రీస్తులాగా జీవించాలని ఆశపడుతున్నారో చేతులెత్తండి. మనందరమే ఆశపడుతున్న మనకి దేవుడు అవకాశాన్ని కలుగు చేశాడండి, మార్గాన్ని అనుగ్రహించాడండి. మీరు ఆశపడుతున్నారా? మీ ఆశకి తగినట్టుగా అన్ని సిద్ధపరిచాను, ఫాలో ద వే. మీరు ఆశపడుతున్నారా? మీరు ఆశపడుతున్న రీతిగా అన్నీ మీ ముందున్నాయి, వెళ్ళండి. మనం ఏమంటాం తెలుసా? నేను ఎంత వెళ్ళి తీసుకోలేను, నువ్వే నన్ను తోసి, నువ్వే నన్ను అట్లెత్తుకుని ఇట్లా పెట్టి, కుదురుతుందా? దట్ ఈస్ నాట్ ఫేర్. ఈరోజు చాలామంది, దేవా నీవే అన్నీ ఇట్లా జీవితాలు ఇట్లా జరిగించాయి, ఇట్లా జరిగి దేవుడు అనలేదు. నేను నీకు శక్తిని ఇస్తాను, ఆ శక్తిని మీరు వాడండి. నేను మీకు అవకాశాలను కలుగు చేస్తాను, ఆ అవకాశాలను మీరు సద్వినియోగపరచుకోండి. నేను మీకు కృపను అనుగ్రహిస్తాను, మీరు బలహీన సమయంలో నా కృప చాలు మీకు బలముగా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం చేయవలసింది మనం చేస్తేనే కానీ దేవుడు ఏది చేయలేడండి. లేకపోతే దేవుడు చేయగలిగింది ఏంటి తెలుసా? బాధపడతాం, దుఃఖపడతాం. నేను ఇన్ని అవకాశాలు, ఇన్ని ఆపర్చునిటీస్, ఇంత సహాయం, ఇంత కృప, ఇంత ఆత్మ ద్వారంగా ఇన్ని కార్యాలు ప్రేరేపిస్తున్నానే, ఏది గుర్తెరుగుతలేదే, ఏది పట్టించుకోవట్లేదే, దేవుడు బాధపడతాడంట. ఈరోజు నిజంగా మనం గుర్తెరగాలండి, సిలువ పైన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి మనం బాధ పెడుతున్నామా లేకపోతే సంతోష పెడుతున్నామా? మీరు అనొచ్చు, నేను బాధ పెడతలేదు, సంతోష పెడతలేదు, దేవుడికి నాకు పట్టించుకోవడం. నో. మనం ఒక్కొక్కరిని ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన రక్తాన్ని చిందించాడు, ప్రాణాన్ని పెట్టాడండి. హీ హెస్ డన్ ఇట్ కంప్లీట్లీ. ఈ రోజులో గ్రేస్ గాస్పెల్ చాలా ఎక్కువ ఉంది, కానీ ద ట్రూ గ్రేస్ గాస్పెల్ అర్థం చేసుకొని అంటున్నారు మనుషులు. ఇఫ్ యు సీ గ్రేస్ స్టార్టెడ్ అట్ ద క్రాస్. తెలుసా? కృప అంటున్నాం, కానీ ఆ కృప ఎక్కడ ప్రారంభించబడింది? ఆ కృపాకాలం ఎప్పటి నుంచి ప్రారంభించబడింది? కృపాకాలం మనకి జీవితంలో మనకు అనుగ్రహించబడింది. మనం ఈరోజు కృపాకాలంలో ఉన్నామంటే అది సిలువలో క్రీస్తు మరణించాడు కాబట్టే. సిలువ దగ్గర నుంచి కృప ప్రారంభించబడిందండి. ఈరోజు వీఆర్ ఇన్ ద టైమ్ ఆఫ్ గ్రేస్, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ గ్రేస్ అండ్ హౌ డిడ్ యూ గెట్ గ్రేస్. ఎలాగ కృప కలిగింది, కృపను దేని ద్వారంగా మనం సంపాదించుకున్నాం. అది ఏంటంటే సిలువ యాగము, క్రూసిఫిక్షన్. యేసు ప్రభు ఈ లోకంలోకి అడుగు పెడతాం కారణం ఏంటంటే, ఈ లోకంలో పాప భారం మనుషుడు మొయ్యలేక ఇంకా విమోచించబడటానికి అవకాశం లేదు, సమయం లేదు. ఎలా విమోచించగలను అనుకుంటానండి. దేవుడు అంత పరిపూర్ణులుగా చేసి, అంత సమస్తం మంచిగా చేసి మనుషుల్ని సంతోషంగా జీవించమంటే, పాపంలో సమర్పించుకుని, పాపంలో పడిపి, పాపానికి అమ్మివేయబడి మనుషుడికి మళ్ళీ తిరిగి దేవుని దగ్గరకు వస్తానికి అవకాశం లేదు. మొదటిది, ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు పాపి చేరలేరు, వెలుగు చీకటి అట్ టైం చేరలేదు. సో దేవుడికి మనిషికి ఇంకా సంబంధం లేకుండా పోయింది. అదే సమయంలో దేవుడు మనల్ని ఆయన స్వరూపంలో, ఆయనలాగా, మనం క్రీస్తులాగా చేయబడ్డామండి, మన దేవునిలాగా చేయబడ్డాం. అర్థమవుతుందా? వీఆర్ క్రియేటెడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు స్వరూపంలో చేయబడ్డాం. సిలువ ద్వారా కృప అంటే, సిలువ శక్తిని మనం ఎరగాలంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి హార్డ్ వాట్ ఐమ్ గోయింగ్ టు స్పీక్ టు యూ రైట్ నౌ, కానీ దిస్ ఇస్ ద ట్రూత్. ప్రతి క్రైస్తవుడు తన ఇష్టం వచ్చేలా జీవించగలరా? ప్రతి క్రైస్తవుడు, లేకపోతే మీకే చెప్తున్నాం, మీరు మీ ఇష్టం వచ్చేలా జీవించగలరా? వై వుడెంట్ యూ లివ్ యాజ్ యూ విష్? తెలీదా? లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చదువుతారా? మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. సో క్రైస్తవుడు అయ్యాడంటే ఏం చేస్తున్నాడంట? క్రైస్తవుడు అని ఎందుకన్నాడంటే, క్రీస్తుని వెంబడించే వ్యక్తిని క్రైస్తవుడు అంటారు. నన్ను వెంబడించాలంటే యేసుప్రభు అంటున్నాడు, ఏం చేయాలి? తన్ను తాను ఉపేక్షించుకొని, తన్ను తాను డినై హిమ్సెల్ఫ్. సెల్ఫ్ డినాయల్. మీకు ఇష్టం వచ్చింది మీరు చేయగలరా అంటే నేను చెయ్యలేను. ఎందుకండి చేయలేరు అనే దానికి ఆన్సర్ ఏంటంటే, నేను సిలువైపడ్డా కాబట్టి నాది ఏది లేదు అక్కడ. బికాజ్ ఐఎమ్ ఆన్ ద క్రాస్, వాట్ కెన్ ఐ డూ అంటే, మీరు అనొచ్చు, ఇప్పుడు నేను ఫిజికల్గా సిలువైపడలేదు కదా, బట్ త్రూ ఫెయిత్ నీ బదులుగా క్రీస్తు సిలువ పైకి ఎక్కాడు, విచ్ మీన్స్ యు ఆర్ ఆన్ ద క్రాస్.
అండ్ ఈరోజు క్రీస్తు మీలో జీవిస్తున్నాడంటే జీవించినది నేను కాదు కానీ క్రీస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే క్రీస్తు నేను నాలో జీవిస్తున్నాడంటే నా ఇష్టం లేదు కదా, నా ఇష్టం అంతా సిలువ పైన ఉంది. నా ఇష్టం ద్వారా చేసిన కార్యాలన్నిటి పట్ల సిలువ పైన ఉన్నాను. బట్ క్రీస్తు నాలో జీవిస్తున్నాడంటే జీవించాల్సిన విధానం ఎవరి విధానంలో ఉండాలి? క్రీస్తు విధానంలో ఉండాలి. సిలువ ఎత్తనిది దేవుని బిడ్డలమే అని చెప్తానికి అవకాశం లేదండి. అంటిల్ యూ క్యారీ యువర్ క్రాస్ యూ కెనాట్ బి కాల్డ్ ఎ క్రిస్టియన్. సిలువ ఎత్తుతనే కానీ మీరు క్రైస్తవులు కాదు. సిలువ ఎత్తుతనే కానీ, ఈ మాట వినండి, పరలోక రాజ్యాన్ని చేరలేరు. ఈరోజు మనుషులు అది చెప్పట్లే. నువ్వు నమ్మే చాలు, నీకు కృప ఉంది చాలు, దేవుని నమ్మే దేవా స్తోత్రం అను, నేను నమ్ముతున్నాను, నా హృదయంలోకి వచ్చాను, ఇంకంతే, నీ ఇష్టం వచ్చినా జీవించుకో, పరలోక రాజ్యం నీదే అంటారు. నో, నిన్ను యూ హ్యావ్ టు సెల్ఫ్ డినై, నిన్ను నువ్వు ఉపేక్షించుకొని. డినాయల్ అనే మాటకి ఏంటంటే చేతకానోడు అని కాదు, చేతకానిది అని కాదు. నీకు అన్నీ చేతనవుతుంది, నీవు అన్నీ చేయగలవు, అన్నీ నీయే, కానీ చేయవు. సపోజ్ అనుకోండి, నీ దగ్గర 10,000 లేవు, నువ్వు ఏదో కొనుక్కోవాలనుకుంటున్నావు. నీ దగ్గర 10,000 లేవు కాబట్టి కొనుక్కో, దాన్ని బట్టి పెద్ద గొప్ప ఉందా? నువ్వు చేతకాని ఉన్నాను అర్థం. కానీ నీ దగ్గర 10,000 డబ్బులు ఉన్నాయి, నీకు కావాల్సింది అక్కడ ఉంది, కానీ నువ్వు కొనుక్కోకూడదని నిశ్చయించుకున్నావు, నేను కొనను అంటున్నావు. దట్ ఈస్ డినాయల్. ఎందుకు డినాయల్ అన్న మాట అక్కడ వాడుతున్నాడంటే, మనం పాపం చేస్తానికి అవకాశం ఉందా లేదా? ఉంది, కానీ పాపం చేయకూడదు అంటున్నాడు దేవుడు. పాపం చేయకూడదు, దట్ ఈస్ యువర్ ఓన్ చాయిస్. నేను పాపం చెయ్యను అని వ్యతిరేకిస్తున్నావు చూడు, దట్ ఈస్ డినాయల్. దేవుడు అంటున్నాడు తన్ను తాను ఉపేక్షించుకుని. ఇంకొక ట్రాన్స్లేషన్ ఎలాగ ఉంటుందంటే, నీ చేయిని దేవుని చేతిలోకి పెట్టి. మనం డినాయల్ అన్న వెంటనే ఒక్క మార్గాన్ని చూస్తాం, ఏంటంటే నేను చెయ్యను, నేను చేయదలుచుకోవట్లేదు, నేను చెయ్యనని ఆపేస్తాం. అంతటితో అవ్వలేదంట. మనం చెయ్యమని చెప్పి మన హస్తాన్ని తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టాలంట? దేవుని చేతుల్లో. పేతురు నీళ్ళలో మునిగిపోతున్నట్టు యేసు ప్రభువు పట్టుకుంటున్నట్టు ఒక పెయింటింగ్ ఉంటుంది, ఎప్పుడైనా చూసారు ఎవరన్నా? ఆ చెయ్యి ఎక్కడ పట్టుకుని ఉంటాడు? ఇక్కడ పట్టుకుని ఉంటాడు. అంటే ఇలా పట్టుకుని పైకి ఎత్తుతాడు అనమాట. నీ చేతిలో నా చేయి పెట్టి నువ్వు అనుకునేటప్పుడు పట్టుకుని, నువ్వు అనుకునేటప్పుడు నీ గ్రిప్ వీక్, కానీ నేను పట్టుకున్నానా పట్టే. అది సెల్ఫ్ డినాయల్ అన్న మాటకు అర్థం ఏంటంటే, దేవుని చేతుల్లోకి మనం సమర్పించుకుని, మనం మన సిలువ ఎత్తుకుని ఆయన వెంబడించాలి. లూకా సువార్త 14:27 చదువుతారా అండి? మరియు ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మరలా యేసు ప్రభు ఇదే మాట ఇంకో చోట చెప్తున్నాడు. ఏంటంటే, ఎవరైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల. ఈ మాట మళ్ళీ అర్థం చేసుకోండి. మనం అనుకుంటాం సిలువ ఎత్తుకుంటాం మాత్రమే అనుకుంటాం, అందుకని చాలామంది సిలువ ఎత్తుతారు. కానీ సిలువ ఎత్తుకుని ఎవరిని వెంబడించాలంట? దేవుని వెంబడించాలంట. చాలామంది భక్తులు, విశ్వాసులు ఎలాగున్నారంటే, ఈ రోజుల్లో ప్రార్థన చేస్తారు, క్రీస్తు కొరకు నమ్మకంగా సాక్షులుగా ఉంటారు, అన్నీ బాగుంటాయి, సిలువ ఎత్తి పెట్టుకుంటారు, కానీ వెంబడించరు. సిలువ ఎత్తి పెట్టుకునే ఇక్కడ ఉంటే బాగుందిలే, సిలువ కొంచెం సపోర్టు, ఈ మనిషితో బాగుందిలే, లేకపోతే ఇక్కడ చల్లగా ఉంది ఇటు వెళ్దాం, ఇక్కడ ఎండగా ఉంది కష్టం, ఒకటి మార్గం స్మూత్గా ఉంది, ఇక్కడ రాళ్ళుగా ఉంది. దేవుడు అన్న కుదరదు, నన్ను వెంబడించాలి. తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించాలి. చదవండి. మరియు ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. వాడు నా శిష్యుడు, అందరు చెప్పాలి, వాడు నా శిష్యుడు. ఇంకా మాటలో చెప్తే వాడు క్రైస్తవుడు. ఇంగ్లీష్ వర్డ్ చాలా బాగుంటుంది, కెన్నాట్ బీ. ఎవరంటాడు? యేసుప్రభు అంటున్నాడు, నీవు నా శిష్యుడు అయ్యి నువ్వు పరలోక రాజ్యానికి రావాలంటే నీ సిలువ ఎత్తుకుని నన్ను వెంబడిస్తే మాత్రమే పరలోక రాజ్యానికి చేరుతావు. అయినో ఈరోజు చాలామంది హార్ట్ బ్రేక్ చేస్తాను నేను. యేసుప్రభుని నమ్ముకుని ఏదో రక్షణ పొందుకుని ఏదో జీవితాన్ని అట్లా వెళ్ళిపోతామంటే పరలోకానికి వెళ్ళిపోతాము. ఏదో ఆదివారం అలా కనిపించే దేవా నీ స్తోత్రం ఒక కానుకేసి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించుకుని వెళ్ళిపోతే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాము. దేవుడు క్లియర్, యేసు ప్రభువే చెప్పిన మాటలు.
తన సిలువెత్తుకుని నన్ను వెంబడిస్తేనే కానీ వెంబడించేది అనుదినము. ప్రతి పూట, ప్రతి విషయంలో, అన్ని విషయంలో నన్ను వెంబడిస్తేనే కానీ పరలోక రాజ్యాన్ని చేరుకోలేదు. అంటిల్ యు బీ హిస్ డిసైపుల్ యూ కెనాట్ గో టు కింగ్డమ్ ఆఫ్ హెవెన్. సింపుల్. నేను ఒకటే అంటున్నానండి, తన్ను తాను ఉపేక్షించిన వాడు, మన కన్ఫంటేషన్ పాయింట్ అని స్టార్ట్ చేసాం కదా, సిలువ దగ్గరే. ఒక పాపికి విమోచన కలిగేది సిలువ దగ్గరే. ఒక పాపికి తన పాప భారం తన దగ్గర నుంచి తొలగించబడేది సిలువ దగ్గరే. సిలువ దగ్గరకు వచ్చినప్పుడు నా స్థానంలో నా పాప భారం ప్రభు యేసు మోసాడు. నా పాప భారం అంతా ప్రభు మీద మోపాను. నా శిక్ష అంతా నా బదులుగా ఆయన కొట్టబడ్డాడు. ఇంకా వై వుడ్ ఐ? ఎందుకంటే న్యాయవంతుడైన దేవుడు, యాజ్ ఫర్ ద ట్రూ జడ్జ్మెంట్, నేను మరలా జడ్జ్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. యూ కెన్ నాట్ జడ్జ్ అ కేస్ ట్వైస్. అర్థమవుతుందా ఈ మాట? యాజ్ ఫర్ లా, ఒక కేసు ఒక శిక్షతో క్లోజ్ చేసామంటే ఇంకా క్లోజ్డ్ అది, మరలా రెండోసారి తీయలేవు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషికి లైఫ్ టైం జైలు సెంటెన్స్ వేస్తాం అనుకో, మరలా ఆ మనిషికి ఉరి శిక్ష అని చెప్పలేవు. ఉరి శిక్ష వేయాలి, జైలు శిక్ష వేయాలి, లైఫ్ టైం జైలు, రెండు వేయలేవు. వేసావు అనుకో, యూఆర్ నాట్ అ రైట్ జడ్జ్ అనమాట. దేవుడు కూడా అందరికన్నా న్యాయవంతుడు దేవుడు అండి. హీఈస్ అ రైచియస్ జడ్జ్. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఆల్రెడీ మన పాపం నిమిత్తమై, మీ నిమిత్తమై, గుర్తు చేసుకోండి, మీ నిమిత్తమై క్రీస్తుని ఆల్రెడీ సిలువ పైన శిక్షించాడు. అర్థమవుతుందా? క్రీస్తుని సిలువ పైన మీరు చేసిన పాపపు కార్యాలను బట్టి, మన పాపం బట్టి, మనం బట్టి ఆయన శిక్షించబడ్డాడు. న్యాయవంతుడైన దేవుడు ఆల్రెడీ ఆయన ఒక్కసారి శిక్షించిన తర్వాత రెండోసారి మళ్ళీ శిక్షిస్తాడా? పెనాల్టీ హాస్ బీన్ పేడ్. అందుకని క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధియో లేదు. రోమన్స్ 8:1 చదవండి ఒకసారి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఈ మాట అన్నామంటే మనం అనుకుంటాం, యేసు క్రీస్తు యేసునందు ఉన్నాను అని చెప్పుకుంటూ నా ఇష్టం వచ్చిన జీవించిన వాడికి కాదండి. పౌలు అంటాడు, ఐ డై డైలీ, ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ అండ్ ఆల్ మై లస్ట్ హ్యాస్ బీన్ క్రూసిఫైడ్. నేను ప్రతి దినం మరణిస్తూనే ఉన్నాను, క్రీస్తులందు నేను సిలువేయబడ్డాను. అండ్ నా ఇచ్చలు, నా శరీర కార్యాలు అన్నీ కూడా ఆయనలో సిలువేయబడ్డాయి. ఈ మాట నేను అడుగుతానండి, ఎంతమంది అనుదినం మరణిస్తున్నాం? వీ థింక్ బీయింగ్ ఎ క్రిస్టియన్ ఈజ్ వన్ టైం డెసిషన్ ఇన్ ఎ లైఫ్లో ఏదో ఒక్కసారి తీసుకున్న నిర్ణయం అనుకుంటాం క్రైస్తవులుగా ఉంటాం. కాదు. అనుదినం యేసుప్రభు కూడా అనుదినం తను ఉపేక్షించుకోవాలి. ఇట్స్ ఎవ్రీ డే. అందుకని పౌలు అన్నాడు, ప్రతిరోజు నేను చస్తానన్నాను. ఐఎమ్ డైయింగ్ ఆఫ్ మై ఓన్ లస్ట్, మై ఓన్ థాట్స్, మై ఓన్ ప్లెజర్స్. నా స్వార్థానికి నేను మరణిస్తున్నాను, క్రీస్తులో మరణిస్తున్నాను. మనం అనుకుంటాం క్రీస్తులో మరణిస్తే ఇంకా జీవితం ఏముంది, అయితే జీవితానికి జీవిత విధానమే లేదా? చాలామందికి ఈ బాధ అండి. అయితే నేను మరణిస్తున్నానంటే నాకనే ఒక జీవితం లేదా? నేను మరణిస్తానంటే నాకు సంతోషంగా ఉండడానికి అవకాశం లేదా? నేను మరణిస్తున్నానంటే నేను ఆశ్రయించబడటానికి, నేను అందరిలాగా మంచి ఇంట్లో, మంచి కారులో, మంచి ఉద్యోగం, మంచి కుటుంబాన్ని కలిగి ఉండటానికి లేదా? ఉందా లేదా? యు నీడ్ టు అండర్స్టాండ్. డై ఆఫ్ యువర్ ఓన్ ఫ్లెష్. నీ స్వార్థాన్ని మరణించి దేవుని చిత్తాన్ని జీవించాలి. అర్థమవుతుందా? మన స్వార్థాన్ని మరణించి దేవుని చిత్తంలో జీవించాలి. దేవుని చిత్తంలో జీవించాలంటే మనం అనుకుంటాం దేవుని చిత్తం ఏదో చిన్నది అనుకుంటాం, దేవుని చిత్తం ఏదో కష్టం అనుకుంటాం. దేవుడు వాక్యంలో మీరు మొత్తం చదవండి, దేవుడి చిత్తం ఎక్కడ ఏదైనా చిన్నదిగా ఉండిందా? దేవుడు ఎవరికైనా చిన్న వాగ్దానాలు చేశాడా? దేవుని నమ్ముకున్న వారికి చిన్న జీవితాలను ఇచ్చాడా? ఎంతగా ఆశీర్వదిస్తున్నాడు అంటే దేవుని చిత్తం ఉత్తమైనది, ఘనమైనది. ఆయన తలంపులు కంటి కనరావు, చెవులకు వినరావు, హృదయానికి అంటే యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. అన్ని గొప్ప ప్రణాళికలు దేవుడు మన కొరకు కలిగి ఉన్నాడంటే మనం అనుకుంటాం
దేవునికి అంత తెలియదులే, నాకే బాగా తెలుసు. నాకు తెలిసింది ఇది దొరికితే చాలు. దేవుడు అంటాడు, ఇది కాదయ్యా అదయ్యా, ఇది కాదయ్యా అదయ్యా, మరలా మనం లేదు ఇది లేదు ఇది లేదు ఇది అంటే దేవుడు బాధపడతా ఉంటాడు. క్రీస్తులో మనం వీఆర్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ అంటే మన స్థానం మనకి మళ్ళీ తిరిగి కలిగింది. బానిసలుగా సిలువేయబడి కుమారులుగా జీవిస్తున్నాము, కుమార్తెలుగా జీవిస్తున్నాము. గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే రోమిల 6 మీరు చదివారు, హీ దట్ ఈస్ డెడ్ ఈస్ ఫ్రీడ్ ఫ్రమ్ హిమ్. మరణించిన ప్రతి ఒక్కడు పాపం నుంచి విమోచన కలిగిందంట. అంటే ఒకడికి విమోచన కలగాలంటే ఏం చేయాలి? చావాలి. ఇప్పుడు మీరు మీ పాపం నిమిత్తమే మీరు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు? మీ పాపం నిమిత్తమై మీరు మరణిస్తే ఎక్కడికి వెళ్తారు? పాపం వలన వస్తున్న జీతం ఏంటి? మరణం. మరణించిన ప్రతి ఒక్కడు పాపి ఎక్కడికి వెళ్తాడు? నరకంలోకి వెళ్తాడు. మరి మరలా జీవిస్తానికి అవకాశం ఏముంది? అందుకనే క్రీస్తు మన కొరకు సిలువ యాగం అయ్యాడు కాబట్టి తండ్రి ఆల్రెడీ హీ హాస్ డిక్లేర్డ్ హిమ్ టు బీ సిన్ఫుల్ అండ్ పుట్ ఆల్ అవర్ కర్స్ ఆన్ హిమ్. మన శిక్షణ అంతా ఆయన మీద వేసి ఆయన్ని శిక్షించాడు కాబట్టి మనం ఆయనలో కలిసినప్పుడు మన శిక్ష అంతా ఆయన మీద మోపబడింది. మనం స్వతంత్రులుగా జీవిస్తున్నాం. ఎంతమంది నిజంగా అర్థం చేసుకుంటున్నామండి? సిలువ దూరంగా మనకి విమోచన కార్యం జరిగింది, సిలువ దూరంగా మన శక్తి ఉంది. ఈరోజు ఒకటే దేవుడు అంటున్నాడు, ఏంటంటే సిలువను ఎత్తుకో, సిలువను ఎత్తుకో. సిలువను ఎత్తుకుంటా ఎలాగంటే విశ్వాసంతో పునరుద్ధానపు శక్తిలో నమ్మి క్రీస్తుని ఆహ్వానించాలండి. చాలామంది యేసు ప్రభుని నమ్ముతున్నాను, నా కొరకు మరణించాడని నమ్ముతున్నామంటున్నాం, కానీ అది సరిపోదు. ఆయన మరలా తిరిగి లేచాడు అని నమ్మాలి. ఈరోజు తండ్రి కుడిపాశాన కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడు, నమ్మాలి. యు నీడ్ టు బిలీవ్. డూ యూ బిలీవ్? నమ్ముతున్నారా? మీ పక్కన ఉన్నవారిని అడగండి, నమ్ముతున్నారా? ఏం నమ్ముతున్నావా అని అడుగుతున్నావా అంటున్నారా? మాట పైనుంచి వెళ్ళిందా? క్రీస్తు మరణిస్తాం కాదు మాత్రమే కాదు, కానీ మృత్యుంజయుడే లేచాడు, ఈరోజు తండ్రి కుడిపక్షాన కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నమ్మాలి ప్రతి ఒక్కరు. రక్షణ కార్యం సులభం అండి. దేవుడు ఒకటి అంటాడు, ఎంబ్రేజ్ ఇట్, టేక్ అప్ యువర్ క్రాస్ అండ్ ఫాలో మీ. సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించిన మాటకి నేను ఇలా చూస్తానండి. మన సిలువ ఎత్తుకున్నప్పుడు మనం గుర్తుపెట్టుకునేది ఏంటంటే, ఇంకా నేను మరణించాను, ఇక నేను కాదు. ఈ సిలువ క్రీస్తుకి సాదృశ్యం. నా జీవితం క్రీస్తుని ఎత్తుకుని నడవాలి. అర్థమవుతుందా? యాక్చువల్ సిలువ అయితే 150 కిలోలు అండి, 150 కిలోస్. సో ఆ సిలువ ఎత్తుకుని నడమంటే ఇక్కడ నిజంగా సిలువని నిలబెడదాం అనుకున్నా, ఎత్తి ఎవరైనా పిలిచి వచ్చి నన్ను ఎత్తండి అందాం అనుకున్నా. ఎత్తితే ఎలా నడుస్తారు? అసలు చాలామంది 150 కిలోలు ఎత్తలేరు. సిలువ భారమైనది, అది ఎత్తుకుని నడుస్తూ ఉంటే ఇష్టం వచ్చేలా జాలీగా వెళ్ళిపోవచ్చా? ఎవరైనా పిలిస్తే పరిగెత్తచ్చా? నిజంగా సిలువ మీ మీద ఉంది, ఎవరైనా పిలిస్తే పరిగెడతారా? ఏమంటారా? అబ్బా వండరా, ఇక్కడే నడవలేకపోతున్నా, నీ దగ్గరికి ఎక్కడ వస్తాను నేను. జాగ్రత్తగా సిలువ ఎత్తుకుని ఓరకు నడుచుకుని వెళ్ళిపోతామా? నో, ఎవ్రీ స్టెప్ జాగ్రత్త. ఇక్కడ ఏమో ఉంది. దేవుడు అంటాడు, నీ సిలువ నేను ఎత్తుకుని నేను సిలువ పని మరణించాను కదా, నన్ను నువ్వు మోయి. నన్ను నువ్వు మోస్తే నువ్వు సత్య మార్గంలోకి వెళ్తావు, నిత్య జీవ వారసుడుగా మారుతావు, నా రాజ్యంలోకి చేరుతావు. ఈరోజు మీరు ఎంతమంది నిజంగా సిలువను మోస్తున్నారో లేదో తెలియదు, కానీ నేను ఒకటే చెప్తానండి, ఇదంతా ప్రారంభించేది విశ్వాసం ద్వారా, నమ్ముతం ద్వారా. నమ్మాలి. యు నీడ్ టు బిలీవ్. నమ్మండి. క్రీస్తు సిలువలో చేసిన కార్యాన్ని బట్టి నమ్మండి. విశ్వాసం ద్వారా నమ్మండి. నేను సిలువలో క్రీస్తుతో పాటు మరణించాను, ఇంక జీవించినది నేను కాదు కానీ క్రీస్తే. దయచేసి తలలో ఉంచుదామండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అండి. ఆయన ప్రేమను బట్టే ఆయన కార్యాన్ని మనకి కనపరిచాడు. ఆయన తండ్రి మనం ఒక్కొక్కరిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి తన కుమారుని మనకు బలిగా ఇచ్చాడు. ఇదే కృప అండి. కృప అంటే మన నిమిత్తమై ఆయన సిలువలో మరణించి మన జీవిస్తానికి, సత్య మార్గంలో నడుస్తానికి, చేతకాని వారిగా ఉన్న మనకి ఆయన సహాయాన్ని ఇచ్చి మనల్ని నడిపిస్తానికి దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు మీరు అనుకుంటే యేసు ప్రభు సిలువ చాలా భారమైనది, నేను మోయలేనేమో అనుకుంటే, లెట్ మీ టెల్ యూ గుడ్ న్యూస్. దేవుడు అంటున్నాడు, నీ అంతటా నీవు నా సిలువ మోయాల్సిన అవసరం లేదు.
నీకు నా సహాయకుడు, ఆదరణకర్తని నీకు అనుగ్రహిస్తాను. పరిశుద్ధాత్ముడు మీలోకి నివసిస్తే, మీలోకి ప్రవేశిస్తే, మీ శక్తి చేయి మీరు ఏది చేయలేరండి. కానీ దేవుని ఆత్మ ద్వారంగా సంపూర్ణంగా సమస్తం సాధ్యం. అడగండి, దేవా నీ సిలువ ఎత్తేవాడిగా నన్ను చేయ. నా సొంత ఇష్టాలు, సొంత మార్గాలు విడిచి నిన్ను వెంబడించేవాడిగా చేయ. యేసు ప్రభు కఠినుడు కాదండి. ఈ కృపాకాలంలో కఠినుడు కాదు. న్యాయ తీర్పు రోజున తప్పకుండా ఆయన కఠినుడిగా చూస్తాం. కానీ ఈరోజు కృప కలిగిన దేవుడు మనల్ని ప్రేమతో పిలుస్తున్నాడు. కృప కలిగిన దేవుడు మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. కమ్, రా నా ఎద్దుకు రా, జీవజల ఓట్లు ప్రవహింపజేస్తాను. రా నా దగ్గరికి రా, నిత్య జీవ వారసుని జీవింపజేస్తాను. దైవిక చింత మీరు కలిగి ఉన్నారా? దేవుణ్ణి బాధ పెట్టను, దేవుణ్ణి బాధ పెట్టకూడదు అని నిర్ణయిస్తున్నారా? మీరు అనొచ్చేమో, ఎలాగ నేను దేవుని బాధ పెడతాను, దేవుడు ఎలాగ బాధ పెడతాడు? ఒకటేనండి, దేవునితో సంబంధం లేనిదప్పుడు దేవుడు బాధపడతాడండి. దేవునితో మనం మాట్లాడనేటప్పుడు, మనం ప్రేమించే వారితో మనం మాట్లాడబోతే మనం ప్రేమించేవారు బాధపడతారు కదా. అదే రీతిగా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కదా, మన ఆయనతో సహవాసం సంబంధం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. ప్రేమించే దేవునితో మనం మాట్లాడకుండా, దేవునితో సహవాసం కలిగి ఉండకపోతే దేవుని బాధ పెట్టేవారిగా మారుతామండి. దయచేసి ఈరోజు అడుగుదాం దేవుణ్ణి, నీ సహాయాన్ని నాకు అనుగ్రహించండి అయ్యా. నీకు దగ్గరగా జీవించేవాడిగా నన్ను చేయ. దేవా నీ ప్రేమ ఆశ్చర్యమైనదయ్యా. మా కొరకు కలువరిలో నువ్వు చూపించిన ప్రేమ ఘనమైందయ్యా. మమ్మల్ని మరలా తండ్రితో చేరుస్తానికి, మా అధికారాన్ని తిరిగి మనకు అనుగ్రహిస్తానికి, అది మాత్రమే కాదు కానీ శక్తిని మాకు అనుగ్రహించి నిత్య జీవ వారసులుగా జీవిస్తానికి నీవు సమస్తాన్ని సిద్ధపరిచావయ్యా. దేవా నీకు వందనాలయ్యా, నీకు వందనాలు దేవా. నీ ఆలయంలో కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని నీ చేతులు పెడుతున్నామయ్యా. వారు తాము ఉపేక్షించుకుని, వారు సిలువెత్తుకుని నిన్ను వెంబడించేవారుగా చేయ్యా. అనుదినము నిన్ను వెంబడించేవారుగా చేయండి అయ్యా. వారు సిలువెత్తుకుని నిన్ను వెంబడించిన వారు నీ పాత్రుడు కారని నీ సెలవు ఇచ్చావయ్యా. మా సిలువను నీ మోసేవయ్యా, నీ సిలువను మేము మోసేవారుగా చేయండి అయ్యా. మా శ్రమలు నువ్వు నొందావయ్యా, నీ ఆనందాన్ని మాకు ఇచ్చావయ్యా. నీ కొరకు ఆనందంతో జీవించేవారుగా మమ్మల్ని చేయ. మా చెడు, మా కీడు, మా నష్టం, మా శాపం అంతా నీవు నోర్చావయ్యా. వందనాలయ్యా. ఈరోజు మమ్మల్ని స్వతంత్రంగా విమోచించబడిన వారుగా, నీ చిత్తంలో వర్ధిల్లేవారుగా, నీ చిత్తంలో ఆశీర్వదించబడేవారుగా జీవించాలని ఆశిస్తున్నావయ్యా. వందనాలయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మంచి జీవితాన్ని అనుగ్రహించండి అయ్యా. నా కాడి యు సెడ్ ఇట్స్ లైట్ లార్డ్, బహు తేలికైంది, సులభమైందని నీ వాక్యాన్ని సెలవిచ్చావయ్యా. ఇక్కడ ఎక్కడ అపవాది ఎవరితో అబద్ధం ఆడడం వద్దయ్యా, మోసపరచడం వద్దయ్యా. నేను వెంబడిస్తాం కష్టం, నీ కొరకు జీవిస్తాం కష్టం అని చెప్పడం వద్దయ్యా. నీవు మానవు ఉంటే, నీ ఆత్మ తోడు సహాయం ఉంటే సంతోషంతో, ఆనందంతో, ధైర్యంతో, అధికారంతో మేము ముందుకు జీవిస్తాం కదయ్యా. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అటువంటి జీవితాన్ని అనుగ్రహించండి. నీ సిలువని ధ్యానించేవారుగా, నీ సిలువ శక్తిని కలిగిన వారుగా, నీ రక్తం ద్వారా విమోచించబడిన వారుగా, పునరుద్ధానపు శక్తిని నమ్మి దాన్ని కలిగి జీవించేవారుగా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని తీర్చిదిద్ది నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.